సార్ ఇప్పుడు మనం ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది వాడారు, వాడిన తర్వాత ఇది మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంది? అంటే ఇప్పుడు వాడి 10 రోజులు అయిందా? 5 రోజులు అయింది. రిజల్ట్ అయితే మంచి రిజల్ట్. చెప్పండి, మీరు ఏదైనా మీ అనుభవాలు చెప్పండి. ఇది ఎట్లా అంటే బాగుంది సార్. ఈ పొద్దుకి కరెక్ట్ 5 రోజులు అయింది. 5 రోజులు అంటే ఇంకా రిజల్ట్స్ రావచ్చు. ఇది ఇంకా ఎందుకంటే స్లోగా ఉండొచ్చు. ఇంకా అది కూడా ఆశయాన్ని కూడా కొట్టాను, అది కూడా భలే రిజల్ట్ వచ్చింది. బాగా అట్లా నల్లగా అట్లా కాయ చేయనింగ్ అటాక్ అయింది. ఇప్పుడు నీకు 2 సార్లు ముడుతుండింది, ఇప్పుడు ఎట్లున్నది? తేటకండి అన్నీ పలిపోయింది. ఫ్లవరింగ్ కూడా అట్లా ఉంది. చెట్టు అంతా నీట్గా అయిపోయింది తోట. ఇప్పుడు నీకు ఎట్లుంది ఇది కొట్టాక? ఇది బాగుంది సార్, బ్రహ్మాండం. మనస్ఫూర్తిగా లేదా? మనస్ఫూర్తిగా అసలు నాకే మా భార్యనే అంటుంది, అవును యాడి మందులు మనం ఇన్ని దినాలు కొట్టినా కూడా ఆకు ఇట్లే ఉండు కానీ ఇంత ఎడలు బాగాలేదే అంటుంది మా ఆవిడ కూడా. డబ్బీ కాయబడినా కూడా ఎడలిపోయి ఉంది ఆకు. అన్న, ఈ 70 రకాల్లో ఈ రకంగా తేవడం అనేది చాలా ఆశమాషి వ్యవహారం కాదు. అయినా ఈ ఫ్రూట్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్ వాడిన తర్వాత రైతు మంచి ఆనందంగా, అంటే ఇట్లాంటి మందులు ఎప్పుడు మేము కొట్టలేదు, కానీ మేము ఇది వాడిన తర్వాత మంచి రిజల్ట్. మాకు ఇంటికి ముందు ఇట్లాంటి మందులు ఎప్పుడు పరిచయం అయితే లేవు, కానీ ఇప్పుడు మంచి రిజల్ట్ అని రైతు చెప్పడం జరిగింది. ఇది రైతులు మన ఫ్రూట్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్ గురించి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నామండి. తర్వాత ఇంకొకటి ఏమంటే, ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వాడిన తర్వాత మన భూములు చెడిపోవు, మనకు పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పంట తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఆ మార్కెట్లో ఈ ఆర్గానిక్ వాడిండేవే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతాయి అన్నమాట. కెమికల్ వాడిండేవి ఎలిజిబిలిటీ కావు. ఈ ఆర్గానిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మంచి రిజల్ట్ అయితే. ఇంకా వేరే రైతులకి రికమెండ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, 100%. ఏం మాట్లాడద్దు, చేయబెట్టుకుని చేయొచ్చు. నీకు తెలిసిన రైతులందరికీ రికమెండ్ చేయి, వాళ్ళు నిన్నే తలుచుకుంటారు రేపు. చేయనా? చేస్తా, కంపల్సరీ చెప్పిన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. రేపు బూడిద కొడుతుంది, బూడిద కొట్టాక నెక్స్ట్కి ఇప్పుడు ఆ కాయ అయిందా, నెక్స్ట్ చెట్టు పెరిగింది, మళ్ళీ ఆ కాయ కాసింది, మళ్ళీ ఆ కాయ అయిపోతే దానికి బలం ఇచ్చే వరకు అంతే ఉంటుంది. అది అయిపోయినాక ఇట్లా ఎప్పుడైనా కానీ అదే నీకు గుర్తు, ఈ కాయ డెవలప్ అయిందంటే చెట్టు పెరుగుతుంది. వాటికి స్టాప్ అయిపోయి మళ్ళీ పైన రావాలా సార్. అట్లానే ఇప్పుడు ఎట్లా పడింది సార్, అట్లా తీసుకోవాలని. అసలు ఏం కాపు, అసలు 70 కాయలు ఈ కాపు రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము. కానీ మన ఫ్రూట్ హెల్త్ కేరు, ప్లాంట్ హెల్త్ కేరు వాడడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేవి ఈ మిరపలో వచ్చినాయి. వీళ్ళు గడేకల్ దగ్గర రైతులు, వీళ్ళు చాలా అద్భుతమైన రిజల్ట్ అండి ఇవి. ఎంత కాపు వచ్చేది, అందులో మంచి ఫ్లవరింగు, ఫ్రూట్ అయితే హెల్తీగా ఉంది. ఫ్రూట్ హెల్త్ కేర్ వాడారు, ఆయన ఫ్రూట్ హెల్త్ కేర్ వాడారు. మంచి కలర్ కానీ సైజు కానీ బ్రహ్మాండంగా వచ్చేసేది. రైతు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ బయోటోరియం అనేవి రైతులు వాడిన తర్వాత ఈ రిజల్ట్ అనేది వచ్చింది సార్. ఎక్కడికైనా ఈ మందులు ప్రతి ఒక్క రైతు వాడాలని కోరుకుంటున్నాం సార్. చూడండి సార్, మంచి రిజల్ట్. అసలు ఈ బ్యాడ్ మిరపకాయల్లో 70 రకం, ఇది 70 రకం. ఈ రకంగా గ్రోత్ ప్లస్ ఫస్ట్ నుంచి మంచిగా వాడినాడు.
ఈయన వాడడం వల్ల మొత్తం కింద నుంచి కానీ చెట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి, ఎటువంటి తెగులు అనేది లేదు.